జాగ్రత్తగా ఉండండి గ్రామం ప్రజలారా, వచ్చేసాడు పోగో స్టిక్ థీఫ్. దొంగలించుకొని వెళ్ళాడండి. మీరు వెంటనే వెళ్ళి వాణ్ణి పట్టుకోండి. వెళ్ళమంటుండే. దొంగోడొచ్చాడు, దొంగోడొచ్చాడు, ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి. దొంగోడొచ్చాడు. స్వామి అంకుల్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఇంట్లో దొంగపడి దోచుకుని వెళ్ళిపోతున్నారు. అటు చూడు, శివ దొంగోడిని ఫాలో చేస్తున్నాడు. ఇక మనం భయపడాల్సిన పని లేదు. దొంగతనం చేయడం మంచిది కాదు అంకుల్. మర్యాదగా వాటిని తిరిగి నాకు ఇచ్చేయండి. నీ పని చూసుకోరా పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ, నీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. నిన్న రాత్రి పోగోస్టిక్ థీవ్ మన ఊరిలోకి చొరబడ్డాడు. తను పోగోస్టిక్ సహాయంతో జంప్ చేసి దొంగిలిస్తున్నాడు. ఎప్పట్లాగే పోలీసులకి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. దొంగతనం చేస్తున్న దొంగ ఎవరు? ఈ రోజు రాత్రి 8 గంటలకి మన ప్రోగ్రామ్ లో చూడండి. పోగోస్టిక్ థీవ్ ఈ రోజు రాత్రి 8 గంటలకు. ఇప్పుడు ఆ పోగోస్టిక్ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు? లడ్డూ సింగ్ ఎందుకు పనికిరాడు. ఊళ్ళోకి ఎవడో ఒక దొంగ వస్తూ ఉన్నాడు. నువ్వెందుకమ్మా దిగులు పడుతున్నావు? మన శివ ఉన్నాడుగా, తను భలే పట్టుకుంటాడు. ఆ దొంగను పట్టుకునేందుకు మీరు శివని వెళ్ళమన్నారంటే నేను ఒప్పుకోను. నమస్కారం బామ్మగారు. ఇటువైపుగా ఒక చిన్న పని మీద వెళ్తుంటే మీరు నాకు గుర్తుకొచ్చారు. సరలే టిఫను చేసిపోదామని వచ్చాను. మీలాగా ఈ ఊర్లో నాకు పెట్టేవారు ఎవరున్నారు చెప్పండి. టిఫిన్ తప్పకుండా నేను చేసిస్తాను. కానీ ఆ పోగోస్టిక్ దొంగను పట్టుకునేందుకు శివన్ తీసుకెళ్లారంటే ఇంకంతే సంగతులు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. లేదు, నేను అసలు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. కానీ వాళ్ళు నా పేరుని ఎలా వాడుకుంటున్నారో మీకు తెలియదు.
మొత్తం నా పేరంతా నాశనం చేసేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాను. నాకెందుకో సార్ మనం శివాని పిలవడానికే వచ్చినట్టు అనిపిస్తోంది. మీరు సరైన సమయానికే వచ్చారు లడ్డూ సింగ్ గారు. దొంగని పట్టుకోవడానికి నేను ఒక రాగాన్ని కనిపెట్టాను. అది ఇప్పుడు పాడతాను, వినండి. కూర్చోండి. సార్ మనం ఈ టిఫిన్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అనుకుంటా. నా చెవులు ఇప్పుడే బాగా వినిపిస్తున్నాయి సార్. పోనీ మీరు ఏదో అబద్ధం చెప్పండి, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. నోరు ముయ్యే. మనం శివాకి చెప్పకుండా ఇక్కడి నుంచి అస్సలు కదలకూడదు. అర్థమయ్యిందా? మనం శివాకి ఈ విషయాన్ని చెప్పి వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. మనం ఏదైనా ఒకటి పొందాలంటే దేనైనా కోల్పోవాలని విన్నావు కదా. అర్థం చేసుకుని నోరు మూసుకుని ఆయన పాటను విను. తప్పులను చేయరాదు, దొంగతనం చేయరాదు, చేయరాదు, దొంగతనం చేయరాదు, తప్పులను చేయరాదు. చాలు చాలు, ఆపండి. వచ్చి ఇది తీసుకోండి. అరే ఏంటి లడ్డు సింగ్ సార్, మెల్లిగా తాగొచ్చు కదా. ఎందుకు పోగో స్టిక్ దొంగలాగా అటు ఇటు దూకుతారు? నేను పోగో స్టిక్ అన్న పేరు చెప్పలేదు, శివానే చెప్పాడు. శివ, నువ్వే చెప్పు. శివ, ఈ పోగో స్టిక్ గురించి నీకెలా తెలిసింది? మీ వల్ల ఏం చేయడం కుదరదని మీరు శివన్ తీసుకెళ్తామని వచ్చారా? ఆ రోజు నైటే వాడిని పట్టుకుందామనుకున్నాను, కానీ ఆ రోజు ఏదో ఒకటి చేసి తను పారిపోయాడు. అతను దొంగిలించిన బ్యాగ్ మాత్రమే నాకు దొరికింది. నేను వాళ్ళ వస్తువుల్ని వాళ్ళకి తిరిగిచ్చేశాను. కానీ సమస్య ఇంకా పూర్తవలేదు లడ్డు సింగ్ సార్. ఆ దొంగ తప్పకుండా తిరిగి వస్తాడు. నా ఏరియాలో దొంగతనమ్మా? ఈ ఏరియాలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ. లడ్డు సింగ్ సార్, ఈ డైలాగులు మీరు తర్వాత మాట్లాడుకోండి. ముందు వెళ్ళి ఆ దొంగని పట్టుకునే పనిలో ఉండండి. ఖచ్చితంగా ఖచ్చితంగా శివ, ఖచ్చితంగా. కానీ ఎలా? ఎలా అంటే ప్యాట్రోలింగ్ చేసే. నేను సరిగ్గా ఇదే ఆలోచించాననుకో. శివ, నువ్వు నేను ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తున్నావు. సరే రా, మనం ఇద్దరు కలిసి పెట్రోలింగ్ చేద్దాం రా. అసలు మీరు ఎప్పుడు మారరు. సార్ చేతదా పోగో స్టిక్ ఎందుకు సార్? కానిస్టేబుల్, వాడిని పట్టుకోవాలంటే వాడి దారిలోనే మనం వెళ్ళాలి. వాడిది పోగో స్టిక్కే కదా ఆయుధం, మనం కూడా దాన్నే వాడుదాం. సార్ అలా చూడండి, ఆ పోగో స్టిక్ దొంగ. హలో ఇన్స్పెక్టర్, నన్నే వెతుకుతున్నారా? నా దొంగతనాన్ని ఈ లోకంలో ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. యు ఆర్ అండర్ అరెస్ట్. పారిపోవడానికి ప్రయత్నించకు. నా దగ్గర కూడా పోగో స్టిక్ ఉంది. నేను వెళ్తున్నాను, వాడిని పట్టుకు వదలను. కానిస్టేబుల్, కిందికి వస్తున్నాను. నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను. సార్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళండి సార్, నేను కూడా వస్తా. కానిస్టేబుల్, త్వరగా వెనకాలే రా, నా వల్ల కావట్లేదు. ఒరేయ్, దయచేసి చెప్పరా, దీన్ని ఎలా ఆపాలి? ఇక రానా ఇన్స్పెక్టర్. హ్యాపీ జంపింగ్. పేడారాం గారు, లడ్డు సింగ్ సార్ ఏం చేస్తున్నారు? ఏంటంటే దొంగను పట్టుకోవడానికి పోగో స్టిక్ తీసుకొచ్చారా, దాన్ని అదుపు చేయలేక కష్టపడుతున్నారు. ఇక పైన నేను పోగో స్టిక్ నేను తాకను. పేడారాం అంకుల్, దొంగ ఎటువైపు వెళ్ళాడు? అటువైపు. పోగో స్టిక్